సుబ్బారావు రిలాక్స్డ్గా పేపర్ చదువుతూ వాళ్ల ఆవిడ రుక్మిణికి కాఫీ తెమ్మంటాడు. రుక్మిణి కాఫీ తెచ్చి సుబ్బారావుకు ఇస్తుంది. దాన్ని తాగన సుబ్బారావు మొహం చిరాగ్గా పెట్టి, ఏంటి కాఫీలో పాలు లేవు, పంచదార లేదు అని అంటాడు. దానికి రుక్మిణి, పాలు పంచదారే కాదు, అన్ని సరుకులు నిండుకున్నాయండి అని అంటుంది. దానికి సుబ్బారావు, ఓ అలాగా, ఓ 2 రోజులు ఏదో అడ్జస్ట్ చేయి, జీతం వచ్చాక అన్నీ కొందాం అని అంటాడు. ఇంతలో రుక్మిణి అన్నయ్య శేఖర్ సుబ్బారావు ఇంటికి వస్తాడు. అతన్ని చూసిన రుక్మిణి, ఏంటన్నయ్యా ఇదేనా రావడం అని అడుగుతుంది. దానికి శేఖర్, అవునమ్మా, ఒక మొండి బాకీ ఈ ఊర్లో ఉంది. ఉత్తరాలతో అది వసూలు కావట్లేదు. అందుకే నేనే డైరెక్ట్గా వచ్చి వసూలు చేద్దాం అని వచ్చాను. కొంచెం కాఫీ ఉంటే ఇవ్వమ్మా, ప్రయాణంలో బాగా అలసిపోయాను అని అంటాడు. అది విన్న రుక్మిణి, అలాగే అన్నయ్యా అని సుబ్బారావు వైపు చూస్తుంది. ఇంతలో సుబ్బారావు, హా శేఖర్, కాఫీ టిఫిన్ అన్నీ రెడీ చేస్తుంది గాని నువ్వు ముందు ఫ్రెషప్ అవ్వు అని శేఖర్ దగ్గరున్న బ్యాగ్ తీసుకుని బాత్రూం వైపు చూపిస్తాడు. దాంతో శేఖర్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. సుబ్బారావు రుక్మిణితో, అన్ని సామాన్లు తెస్తాను, మీ అన్నయ్యకి చేసి పెట్టు అని చెప్పి బయటకి వెళ్ళిపోతాడు. సుబ్బారావు మాటలకు రుక్మిణి, డబ్బులు లేవు అన్నాడు, ఎలా తెస్తాడు, మనకా ఏ షాపులో ఖాతా కూడా లేదు అని ఆశ్చర్యంగా మనసులో అనుకుంటుంది. ఒక 20 నిమిషాల్లో సుబ్బారావు సరిపడా సామాన్లు, చికెన్ ఇంకా కొన్ని సరుకులు తెస్తాడు. వాటిని చూసిన రుక్మిణి ఆశ్చర్యంగా చూస్తూ శేఖర్కి కాఫీ టిఫిన్ చేసి పెడుతుంది. శేఖర్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక సుబ్బారావుతో, బావా, నీకు ఖాళీ అయితే వస్తావా, ఆ బాకీవాడి దగ్గరికి వెళ్దాం అని అడుగుతాడు. దానికి సుబ్బారావు, హా, ఈరోజు సండే కదా, కాస్త కాలినే వస్తాను అని అంటాడు. బయలుదేరుతూ రుక్మిణితో శేఖర్, అమ్మా, నా బాకీ వసూలు అయిపోతే నేను అటు నుండి అటే ట్రైన్ ఎక్కేస్తాను అని చెప్పి ఇద్దరూ బయలుదేరుతారు. ఆ బాకీవాడి దగ్గరికి వెళ్లిన శేఖర్కి తక్షణమే డబ్బులు వసూలు అవుతాయి. ఆటో దగ్గర వెయిట్ చేస్తున్న సుబ్బారావుతో శేఖర్ రోడ్డు మీదకు వస్తూ, బావా, పని అయిపోయింది, నన్ను స్టేషన్ దగ్గర వదిలేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి అని అంటాడు. దానికి సుబ్బారావు, అదేంటి, నీకోసం మీ చెల్లి చికెన్ వండింది, తిని వెళ్ళు బామ్మర్ది అని అంటాడు. దానికి శేఖర్, మళ్ళీ ఎప్పుడైనా వస్తా బావా అని అనగానే, సరే అని శేఖర్ని స్టేషన్ దగ్గర వదిలేసి సుబ్బారావు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటి దగ్గర ఇవన్నీ ఎలా తెచ్చాడబ్బా అని డౌట్తో ఉన్న రుక్మిణి సుబ్బారావు రాగానే, ఇవన్నీ ఎలా తెచ్చారు అని అడుగుతుంది. దానికి సుబ్బారావు నవ్వుతూ, ఓసి పిచ్చి మొఖమా, మీ అన్నయ్య బ్యాగ్లో 500 కొట్టేశా అని అంటాడు. దానికి రుక్మిణి, తప్పు కదండి, అన్నయ్యకి తెలిస్తే బాగోదు అని అంటుంది. దానికి సుబ్బారావు, నెలాఖరులో వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం తప్పు కాదా, ఆ బాకీ వచ్చిన రోజే వసూలు అయింది, లేకపోతే ఇంకో 2-3 రోజులు ఇక్కడే ఉండేవాడు కదా అని అంటాడు. దానికి రుక్మిణి, అయినా మా అన్నయ్యకి తెలిస్తే బాగోదు అని సాగదీస్తుంది. దానికి సుబ్బారావు, ఎల్లుండి నా జీతం వచ్చాక ఆ 500 మీ బ్యాగ్లో నుండి మా ఇంట్లో పడిపోయాయి, ఈ రోజు తుడుస్తుంటే నాకు దొరికాయి అని మనీ ఆర్డర్ చేయొచ్చులే అని, తొందరగా చికెన్ వేసి అన్నం పెట్టు, ఆకలి దంచేస్తుంది అని అంటాడు. సుబ్బారావు ఆ ఐడియా నచ్చి, హా సరేనండి, వడ్డిస్తా అని సంతోషంగా రుక్మిణి అంటుంది. సుబ్బారావు ఆఫీస్లో, ఘిరీశం, మనకి వచ్చే జీతాలతో ఈ సంసారాలను నడపలేమురా సుబ్బారావు, నా దగ్గర ఒక కత్తి లాంటి ఐడియా ఉంది, దాంతో రేపు వచ్చే జీతాన్ని ఒకరోజే డబుల్ చేయొచ్చు అని అంటాడు. దానికి సుబ్బారావు, ఒక రోజులో డబుల్లా, ఎలా ఘిరీశం అని ఆతృతగా అడుగుతాడు. ఘిరీశం, హార్స్ రైడింగ్లో మన జీతం మొత్తం పెట్టామంటే 1 గంటలోనే డబుల్ అవుతుంది, దాంతో ఈ నెల మొత్తం లగ్జరీగా బతకచ్చు అని చెబుతాడు. దానికి సుబ్బారావు, హార్స్ రైడింగ్ వాటిమీద నాకు అంత నాలెడ్జ్ లేదురా అని అంటాడు. దానికి ఘిరీశం, మరి నాకు మాత్రం ఉందేటి, దీనికి నాకు తెలిసిన హార్స్ రేసులో ఆరితేరిన ఒక మొనగాడు ఉన్నాడు అని చెబుతాడు. దానికి సుబ్బారావు, ఎవరతను అని అడుగుతాడు. ఆ తర్వాత రోజు సాయంత్రం సుబ్బారావు, ఘిరీశం కలిసి జానీ దగ్గరకు వెళ్తారు. వింత వేషధారణలో ఉన్న జానీను చూసి సుబ్బారావు, నువ్వు చెప్పిన మొనగాడు ఇతనేనా అని అడుగుతాడు. ఘిరీశం, హా, ఇతనే, గెట్టప్పు సెట్టప్పు చూసి ఏదో అనుకోకు, గొప్ప గొప్పోళ్ళు ఇలానే ఉంటారు అని జానీకు సుబ్బారావును పరిచయం చేస్తాడు. ఘిరీశం తన మొత్తం జీతాన్ని పెట్టడానికి సిద్ధమవుతాడు. సుబ్బారావుకు ఎక్కడో డౌట్ కొట్టి తన జీతలో ఇంటి అద్దె అవసరమైన డబ్బులు మాత్రమే రేసులో పెడతాడు. జానీతో కలిసి రేసుకు వెళ్లి జానీ చెప్పిన గుర్రం మీద ఇద్దరూ డబ్బులు పెడతారు. రేసులో ఆ గుర్రం ఓడిపోతుంది, ఇద్దరి డబ్బులు పోతాయి. దాంతో సుబ్బారావు సీరియస్గా ఘిరీశం వైపు చూస్తాడు. ఘిరీశం జానీతో, ఏంటి అన్నా,
మన గుర్రం ఓడిపోయింది అని అంటాడు. దానికి జానీ, ఈరోజు నా అంచనా పనిచేయలేదు. రేపు మళ్ళీ డబ్బులు పట్టుకురండి. ఈసారి మొత్తం లాగేద్దాం అని అంటాడు. దాంతో గిరీశం, సుబ్బారావు ఇంకెక్కడున్నాయి డబ్బులు అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. జానీ వెళ్ళిపోయాక దారిలో గిరీశంతో సుబ్బారావు, మొనగాడు పోటుగాడు అన్నావు, 1 గంటలో డబ్బులు మొత్తం పోయాయి. ఇదే కాకుండా ఆ మొనగాడికి ఫీజు 1 అని సీరియస్గా అంటాడు. దానికి గిరీశం, అప్పుడప్పుడు ఇలా అవుతుందిరా. అరే సుబ్బారావు, నా మొత్తం జీతం పోయింది. నీ దగ్గర సగం జీతం డబ్బులున్నాయి కదా, ఓ 1000 అప్పివ్వరా అని అంటాడు. దానికి సుబ్బారావు ఒక్కసారే టంగ్ అని అక్కడి నుండి మాయమైపోతాడు. ఇంటి ఓనర్కి అద్దె ఇవ్వకపోవడంతో ఆ ఓనర్ 2 రోజుల తర్వాత ఉదయం సుబ్బారావు ఇంటికి వస్తాడు. ఓనర్ని చూసిన సుబ్బారావు చేతిలో సరిపడా అద్దె డబ్బులు లేక, ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతాడు. దానికి ఓనర్, ఏం లేదు సుబ్బారావు, నిన్ను చూసి పోదామని వచ్చాను అని వెటకారంగా అంటాడు. దానికి సుబ్బారావు, సార్ మీకు చిన్న విషయం చెప్పాలి, కొంచెం పక్కకు పదండి అని ఓనర్ని ఇంటి గార్డెన్లోకి తీసుకెళ్తాడు. అప్పుడు ఓనర్, ఎందుకయ్యా ఇక్కడికి తీసుకువచ్చావ్? నా అద్దె నాకిస్తే నేను వెళ్ళిపోతా, అయినా ప్రతి నెల టచంగా టైంకి ఇచ్చేవాడివి, ఈ నెల ఏమైందయ్యా అని అడుగుతాడు. దానికి సుబ్బారావు, సార్ ఈ నెల కూడా టైంకే ఇచ్చేవాడినే, కాని మా ఆఫీస్లో గిరీశం అన్నయ్య అయినా జానీకి హెల్త్ బాగోలేదు, ఓ 1000 రూపాయలు అప్పుగా ఇవ్వమని కాళ్లా వెళ్లాపడి అడిగాడు. 2 రోజుల్లో ఇస్తానన్నాడు, ఇంకా ఇవ్వలేదు. అదే సార్ నా సమస్య అని చెబుతాడు. ఈ స్టోరీ విన్న ఓనర్, అవును, మీ గిరీశంకి జానీ అన్నయ్య ఎలా అవుతాడు అని డౌట్గా అడుగుతాడు. దానికి సుబ్బారావు, ఇదేటి ఇలా దొరికిపోయాను అని మనసులో అనుకుని, సార్ గిరీశం అన్నయ్య జానీయే సార్. అతని పేరు జగ్గారావు, ఆ పేరు మరి హార్డ్గా ఉందని ముద్దుగా జానీ అని మార్చుకున్నాడు అని కన్ఫ్యూజింగ్గా చెబుతాడు. అది విన్న ఓనర్, కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది కాని నువ్వు చెప్పావు కాబట్టి నమ్ముతున్నా. మరి అద్దె ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు. దానికి సుబ్బారావు, సార్ ఈరోజు ఆఫీస్కు వెళ్లిన వెంటనే గిరీశంని అడిగి 2-3 రోజుల్లో మీ అద్దెను పువ్వుల్లో పెట్టిస్తా సార్ అని అంటాడు. దానికి ఆ ఓనర్, హా సరే సరే, 3 రోజులకు తర్వాత నువ్వే మా ఇంటికి వచ్చి ఇవ్వాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో సుబ్బారావు, హమ్మయ్యా, ఇంకో 3 రోజులు సేఫ్ అని మనసులో అనుకొని ఆఫీస్కు వెళ్ళిపోతాడు. ఇంటి ఓనర్ ఇచ్చిన 3 రోజుల గడువు ముగుస్తుంది. ఆ విషయాన్ని ఆఫీసులో గిరీశం దగ్గర సుబ్బారావు చెబుతాడు. దానికి గిరీశం, నువ్వు కంగారు పడొద్దు, దీనికి నా దగ్గర ఒక కత్తిలాంటి ఐడియా ఉంది అని అంటాడు. దానికి సుబ్బారావు, ఏంటి, మొన్న రేస్ల మొనగాడి దగ్గరికి తీసుకెళ్లావు, ఇప్పుడు పేకాట పాపారావు దగ్గరికి తీసుకెళ్తావా అని చిరాకుగా అంటాడు. దానికి గిరీశం, పేకాటకి కాదు, తాకట్టుకి. అతని పేరు పాపారావు కాదు, ప్యారిలాల్ అని సమాధానం ఇస్తాడు. దానికి సుబ్బారావు, తాకట్టు అని అనగానే గిరీశం, హా అవును సుబ్బారావు, నీ ఉంగరాన్ని తాకట్టు పెడితే ఈ 25 రోజుల్లో నీ సమస్యకు ఒక చెక్ పెట్టొచ్చు. వచ్చే నెల దసరా బోనస్ ఎలాగో వస్తుంది, దాని డబ్బులతో దీన్ని విడిపించవచ్చు అని సలహా ఇస్తాడు. దానికి సుబ్బారావు, ఇది మా మావగారు పెళ్లంపుడు పెట్టిన ఉంగరం. ఇది లేకపోతే మా ఆవిడ అడుగుతుంది. ఇది తప్ప ఇంకేదైనా ఐడియా ఉంటే చెప్పు అని అంటాడు. దానికి గిరీశం, నీ సమస్యకు ఇదే సరైన ఐడియా, నీ ఇష్టం అని అంటాడు. ఆఫీసు అయిపోయాక సాయంత్రం సుబ్బారావు ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో వెనుకనుంచి సుబ్బారావు అని పిలుపు వినిపిస్తుంది. సుబ్బారావు వెనక్కి తిరిగి చూడగా ఇంటి ఓనర్ కనిపిస్తాడు. ఇంటి ఓనర్ను చూసిన సుబ్బారావు, హా సర్, మీరు ఏంటి ఇక్కడా అని కంగారుగా అడుగుతాడు. దానికి ఇంటి ఓనర్, ఏంటయ్యా, ఈ రోజు పువ్వులో పెట్టి నా ఇంటి అద్దె ఇస్తాన్నావుగా, ఏమైంది అని అడుగుతాడు. దానికి సుబ్బారావు, అదే సర్, పువ్వులు అదే అని తడబడుతుంటాడు. దాన్ని చూసిన ఇంటి ఓనర్, రేపు తెల్లవారి మీ ఇంటికి వస్తా, ఈసారి బయట పెరట్లో మాట్లాడను, మీ ఇంట్లోనే మీ ఆవిడ ముందే మాట్లాడతా, సరేనా? ఇక నేను వస్తా అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో సుబ్బారావుకు కంగారు మొదలవుతుంది. రుక్మిణికి ఇప్పటికే ఇంటి అద్దె ఇచ్చినట్టు చెప్పేశాను, రేపు ఈయన వచ్చి అద్దె డబ్బుల కోసం గొడవ పడితే ఇక ఇంట్లో మామూలుగా ఉండదు అని మనసులో అనుకుంటూ పక్కనే ఉన్న ఫోన్ బూత్కి వెళ్లి గిరీశం ఇంటికి కాల్ చేసి ప్యారీలాల్ అడ్రస్ తెలుసుకుని అతని దగ్గర తన ఉంగరాన్ని తాకట్టుగా పెడతాడు. వెంటనే ఇంటి ఓనర్ ఇంటికి వెళ్లి అద్దె డబ్బులు ఇచ్చేస్తాడు. సుబ్బారావు ఇంటి ఓనర్కి అద్దె ఇచ్చి ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర సుబ్బారావు మావగారు ఉంటారు. మావగారిని చూసిన సుబ్బారావుకు మళ్లీ కంగారు మొదలవుతుంది. వచ్చిన సుబ్బారావుని చూసి మావగారు, హా అల్లుడు, ఇదేనా రావడం అని అడుగుతారు. దానికి సుబ్బారావు,
అవును మావగారు, మీరు ఎప్పుడొచ్చారు అని అంటాడు. దానికి మావగారు, మధ్యాహ్నమే వచ్చాను. వచ్చే నెల పండగ కదా, మేము మా ఇంటి దగ్గర ఉండడం లేదు. మా అత్తవారి ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీరు రాకండి, ఇక్కడే పండగ చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను అని సమాధానం ఇస్తాడు. దానికి సుబ్బారావు ఒక్కసారిగా షాక్కి గురై, నా కొంప ముంచడానికి కాకపోతే ఇంతోటి దానికి ఇంటికి వచ్చి చెప్పడం దేనికి, ఒక ఉత్తరం రాస్తే సరిపోద్ది కదా అని మనసులో అనుకుంటాడు. అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు మావగారు సుబ్బారావు వైపు చూసి, అల్లుడు, నీ పెళ్లి ఉంగరం ఏది, కనిపించడం లేదే అని అడుగుతాడు. దానికి రుక్మిణి కూడా, హా అవునండి, ఏమైంది అని అడుగుతుంది. తింటున్న సుబ్బారావు ఒక్కసారే పలబారుకొని, ఇప్పుడు ఏం చెప్పాలి అని మనసులో అనుకుని, ఉంగరం ఉంగరం మన గిరీశం లేడు, మన ఉంగరం బాగా నచ్చి సేమ్ మన్లాంటి ఉంగరం వాడికి చేయించుకుంటాడు అంట. అందుకే వాడి స్నేహితుడు గోల్డ్ షాప్ ప్యారీలాల్కు చూపించడానికి తీసుకెళ్లాడు. రేపు తిరిగి ఇచ్చేస్తాడు అని కంగారుగా చెప్పేస్తాడు. దానికి సుబ్బారావు మావగారు, ఏంటి, మన ఉంగరంలాంటి ఉంగరం చేయించుకుంటున్నాడా అల్లుడు, ఆ ఉంగరం నేను చాలా షాపులు తిరిగి తిరిగి సెలెక్ట్ చేసింది, సేమ్ ఉంగరం చేయించుకుంటున్నారు అంటే మన సెలక్షన్ అలాంటిది అని ఉప్పొంగిపోతాడు. అది చూసిన సుబ్బారావు, అదొక్క ఉంగరం అదొక్క సెలెక్షన్, 5 పైసల బిళ్లకి అటో దెబ్బ ఇటో దెబ్బ వేసినట్టు ఉంటది అని మనసులో అనుకొని, ఈరోజు ఎలాగోలా తప్పించుకున్నాను అని అనుకుంటాడు. తర్వాత రోజు ఉదయం మావగారు ఊరికి బయలుదేరుతున్న సమయంలో రుక్మిణి సుబ్బారావుతో, ఏవండి, మొన్న మా అన్నయ్య 500 తీసుకున్నాము కదా, అవి మా నాన్నగారికి ఇచ్చేస్తే మా అన్నయ్యకు ఇచ్చేస్తాడు అని అంటుంది. ఏదో ఆలోచనలో ఉన్న సుబ్బారావు, 500 అది జానీకి ఫీజు కోసం ఇచ్చేశాను అని అంటాడు. దానికి రుక్మిణి, జానీ అతను ఎవరండి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. దాంతో ఒక్కసారిగా సుబ్బారావు తేరుకుని, జానీ అతనేంతనే, నేను ప్రమోషన్ కోసం అప్లై చేశానుగా, ఆ ఎగ్జామ్ లెసన్స్ చెప్తున్న టీచర్ అని కంగారుగా సమాధానం ఇస్తాడు. దాన్ని విన్న మావగారు, 500 తీసుకున్నాడంటే పెద్ద టీచర్ అయ్యుంటాడు అని అంటాడు. దానికి సుబ్బారావు, అవును మావగారు, చాలా పెద్ద ఆరితేరిన టీచర్ అని అంటాడు. దానికి మావగారు, అల్లుడు, ఎలాగైనా నువ్వు ప్రమోషన్ సాధించి మా ఊర్లో నా పేరు నిలబెట్టాలి అని ఉత్సాహంగా అంటాడు. దానికి సుబ్బారావు అయోమయంగా చూస్తూ, నా బొంద నిలబెట్టాలి అని మనసులో అనుకొని, అలాగే నండి, మీ ట్రైన్కి సమయం అయిపోతుంది, వెళదామా అని సమాధానం ఇస్తాడు. ఆఫీసులో దిగులుగా ఉన్న సుబ్బారావును గిరీశం చూసి, ఏంటి సుబ్బారావు, ఇలా ఉన్నావు అని అడుగుతాడు. దానికి సుబ్బారావు, ఇంకెలా ఉండాలి, నువ్వు చేసిన పనే ఇదంతా. మా ఆవిడ ఉంగరం అడిగింది, నీకు అజ్జా కోసం ఇచ్చా అని అబద్ధం చెప్పాను, ఈ రోజు సాయంత్రానికి తీసుకువస్తాను అన్నాను అని అంటాడు. దానికి గిరీశం, పర్లేదు, దీనికోసం నా దగ్గర ఇంకో చుర కత్తిలాంటి ఐడియా ఉంది అని అంటాడు. దానికి సుబ్బారావు చిరాకుగా, బాబూ, నీ కత్తిలాంటి ఐడియాలన్నీ నీ దగ్గరే పెట్టుకో అని ఈరోజు నేను ఏదొకటి చేస్తాను అని గట్టిగా అంటాడు. ఉంగరం లేకుండా ఇంటికి వెళ్లిన సుబ్బారావు మంచి టైం చూసి రుక్మిణితో తను రేసులు ఆడిన విషయాన్ని, అందులో 1000 రూపాయలు పోయిన విషయాన్ని, రేస్ ఎక్స్పర్ట్ జానీకి 500 రూపాయలు ఫీజు ఇచ్చిన విషయాన్ని, ఇంటి అద్దె కోసం ఉంగరం తాకట్టు పెట్టిన సంగతిని చెప్పేస్తాడు. ఇవన్నీ విన్న రుక్మిణి, ఇలాంటి జూదాల అలవాటు మీకు ఎప్పటినుంచి అలవాటయ్యాయి, మా వారికి ఇవన్నీ తెలిసితే అసలు బాగుంటుందా అని ఏడుస్తూ ప్రశ్నిస్తుంది. దాంతో సుబ్బారావు రుక్మిణిని ఓదారుస్తూ, గిరీశం వల్లే ఇది జరిగింది, నాకు అసలు అలాంటి అలవాట్లు లేవు, ఇకపై అలాంటి పనులు ఎప్పుడూ చేయను అని రుక్మిణి మీద ఒట్టు వేస్తాడు. దాంతో రుక్మిణి ఓదారిపోతుంది. దాంతో సుబ్బారావు సమస్య ఒక కొలిక్కి వస్తుంది.